జూన్ నెల ముగుస్తున్నా వానల్లేవు, పొలాలు తడవలేదు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా వానలు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు ప్రమాదంలో పడింది. ఒకవైపు అన్నదాతల్లో ఆందోళన, మరోవైపు సామాన్యుడికి నిత్యావసరాల ధరల భయం. అసలు గడిచిన 11 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాత లోటు ఎందుకు ఏర్పడింది? దేశం మరో ఘోర కరువు వైపు అడుగులు వేస్తోందా? భారతీయ వ్యవసాయానికి కోట్లాది మంది నీటి అవసరాలకు ఆధారమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సీజన్ మొదట్లోనే దారుణంగా దెబ్బతిన్నాయి. జూన్ మధ్య నాటికి దేశంలో సాధారణంగా 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా ఈసారి ఏకంగా 64% లోటుతో కేవలం 19.2 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఈ అనూహ్య పరిణామం అటు రైతులను, ఇటు పర్యావరణ శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశాన్ని వణికించిన 1987, 2009, 2015 నాటి కరువు రోజులు గుర్తుకొస్తున్నాయి. గతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్నినో వల్లే 2014, 2015లలో వర్షాలు పడలేదు. ఇప్పుడు భారత వాతావరణ శాఖ IMD అంచనా ప్రకారం ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా, అంటే కేవలం 90% వర్షపాతమే నమోదయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే గడిచిన 11 ఏళ్లలో 2026 అత్యంత పొడి సంవత్సరంగా నిలిచిపోతుంది. నిజానికి జూన్ మొదటి 3 వారాల్లో పడే వర్షాలే ఖరీఫ్ పంటల భవితవ్యాన్ని డిసైడ్ చేస్తాయి. కానీ గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైంది. 2009లో కేరళను తాకిన రుతుపవనాలు 2 వారాల పాటు ఒకే చోట నిలిచిపోవడం వల్ల జూన్ నెలలో 50% వర్షపాత లోటు ఏర్పడి తీవ్ర కరువు వచ్చింది. ఈ ఏడాది జూన్ మధ్య నాటికే ఆ లోటు 60% దాటేయడంతో 2009 నాటి దారుణ పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని నిపుణులు భయపడుతున్నారు. సాధారణంగా జూన్ వస్తే వరి, పప్పు ధాన్యాలు, పత్తి, నూనె గింజల సాగుతో పొలాలు కళకళలాడాలి. కానీ వర్షాలు లేక విత్తనాలు వేసే సమయం దాటిపోతోంది. ఉదాహరణకు మహారాష్ట్రలో జూన్ మొదటి 15 రోజుల్లో 103.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే పడింది కేవలం 27.4 మిల్లీమీటర్లే. తగినంత పదును లేక రైతులు నాగళ్లు పక్కన పెట్టేశారు. ఈ సీన్ ఖరీఫ్ సాగు దెబ్బతిని వ్యవసాయ రంగం కుదేలైన 2014 నాటి నష్టాలను కళ్ల ముందుంచుతోంది. ప్రారంభం నిరాశాజనకంగా ఉన్నా అప్పుడే దేశంలో కరువు వచ్చేసిందని, ఒక ముగింపునకు రానవసరం లేదని కూడా కొందరు నిపుణులు చెబుతున్నారు. భారతదేశానికి కావలసిన 65 నుంచి 70% వర్షాలు జూలై, ఆగస్టు నెలల్లోనే కురుస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో రుతుపవనాలు పుంజుకునే ఛాన్స్ ఉంది. పైగా ప్రస్తుతం డ్యాంలలో నీటి నిల్వలు సాధారణం కంటే ఎక్కువే ఉండడం కొంత ఊరటనిచ్చే అంశం. జూలై మొదటి వారం నుంచి వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణ శాఖ ఆశిస్తోంది. అయితే ఒకవేళ వర్షాలు 2015 నాటి స్థాయిలోనే తక్కువగా ఉంటే ఈసారి దాని ప్రభావం ఊహించని స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే గత దశాబ్ది కాలంలో దేశంలో నీటి, విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, చెరువులు కనుమరుగవడమే ఈ సంక్షోభానికి కారణం. గడిచిన 10 ఏళ్లలో 2026లోనే అత్యంత బలహీనంగా రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. మరి ఈ ఏడాది కరువు కోరల్లో చిక్కుకుంటుందా, లేక జూలై, ఆగస్టు వర్షాలతో ఊపిరి పీల్చుకుంటుందా అనేది చూడాలి.